వరకు వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అంశంగా కూడా చెప్తున్నాం. నిర్మాణాత్మకమైన సహకారాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందాక నేను చెప్పిన విషయాల్లో ఉద్యోగులకు సంబంధించి కొన్ని సానుకూల నిర్ణయాలు కొన్ని విహాలన్నీ చేసింది. కానీ వేతన సవరణ విషయంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ 2026 జనవరి నుంచి వేతన సవరణ అయితే అక్టోబర్ 2025నే వాళ్ళు వేతన సవరణ కమిషనర్ని వేసిన పరిస్థితి ఉంది. మరి 2023ది ఎప్పుడు వేస్తారని అడుగుతున్నాం. ఇంకొక ఇబ్బంది ఏంటంటే 2028లో ఇంకొక వేతన సవరణ మాకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. అసలు 2026-27 వరకు వేతన సవరణ కమిషనర్ని వేయకపోతే ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, వేతన సవరణ ఎప్పుడు జరుగుద్ది, మరి ఇంకొక 2028లో ఇంకొక వేతన సవరణ ఎప్పుడు తీసుకుంటాం? లేదు, ద్రవ్యోల్బణం లేదా, ఇన్ఫ్లేషన్ లేదా, రూపీ వాల్యూ ఏదన్నా పెరిగిందా, మరి ధరల పెరుగుదల, ధరల సూచి పెరుగుదల, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ లో మేము ఎప్పుడో 2023కి మీరు ఎప్పుడైతే ఇచ్చారో 2018లో నుంచి రావాల్సిన పీఆర్సీని మీరు ఇచ్చారు. మరి 2023 నుంచి మాకు రావాల్సిన పీఆర్సీ ఇవ్వకపోతే ఓ పక్క డిఎల్ రాని పరిస్థితి, ఓ పక్క పీఆర్సీ కమిటీ వేయని పరిస్థితి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ ఇది కూడా పెరగాలని కోరుకుంటారు. దానికోసం భారతదేశ వ్యాప్తంగా నిర్దేశించబడిన వేతన సవరణ కానీ మిగిలిన అంశాల్లో కానీ ప్రభుత్వం చొరవ చూపించకపోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. అక్టోబర్లో మేమంతా కూడా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు పీఆర్సీ కమిటీ విషయాన్ని మాకు వదిలేయండి అని అడిగారు. ఆ రోజు నుంచి మేమంతా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు డిఏ మిగిలిన అన్ని ఇచ్చారో వాటిని చూస్తున్నాం. మిగతా విషయాల్లో ఇచ్చేస్తున్నాం. పీఆర్సీ కమిటీ విషయంలో మాత్రం ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన అసంతృప్తి ఇవాళ ఉద్యోగుల పక్షాన ఉంది. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంటీరియం రిలీఫ్ ను మంజూరు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఓ పక్క డిఏలు లేక, ఓ పక్క వేతన సవరణ లేక, ఓ పక్క ఇంటీరియం రిలీఫ్ లేక మరి ఉద్యోగులు ఎవరిని దీని గురించి చేసుకోవాలి. అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని తెలియజేస్తున్నారు.